హాయ్ ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో నెంబర్ సిస్టమ్ డే 1లో ఏం చూసినామనేది ఒకసారి చూస్తే సహజ సంఖ్యలు, ఆ తర్వాత పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, తర్వాత అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ఆ రెండిటిని కలిపి వాస్తవ సంఖ్యలు అనే విషయం మళ్ళొకసారి చూసినట్లయితే ఒక రివిజన్ లాగా చూస్తే సహజ సంఖ్యలు అనేవి 1తో మొదలవుతున్నాయి. పూర్ణాంకాలనేవి 0, 1, 2, 3. పూర్ణ సంఖ్యలనేవి చూస్తే రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు మరియు మధ్యలో 0 అంటే -3, -2, -1, 0, 1, 2, 3 వీటిని ఫస్ట్ దాన్ని n అనుకున్నాం. రెండో దాన్ని హోల్ నంబర్స్ అన్నాం. మూడోది ఇంటిజర్స్ అన్నాం. నాలుగోది క్యూ అంటే అకర్ణీయ సంఖ్యలు p/q వేర్ p, q belongs to integers and also one of the most important point q not equals to 0. పైదాన్ని లవం అంటాం, కింది దాన్ని హారం అంటాం. భిన్నంలో హారం ఎప్పుడు కూడా 0 కాకూడదు అనే విషయాన్ని చర్చించినాం. ఇది చేస్తూనే మళ్ళీ ఏం చేసామంటే మనకి కొన్ని ప్రాథమిక విషయాలైన సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అనే విషయాలను చూసినాం. అంటే 2తో నిశ్శేషంగా భాగిస్తే శేషం 0 వచ్చేవన్నీ సరి సంఖ్యలు. అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్. 2తో భాగిస్తే 1 శేషం వచ్చేవి బేసి సంఖ్యలు. అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఆ తర్వాత 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య. 2 బేసి సంఖ్యల మొత్తం కూడా సరి సంఖ్య అని చూసినాం. ఆ తర్వాత ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్యల మొత్తము బేసి సంఖ్య అని చూసినాం. ఇది చూస్తూ ఇక మనం ఏం చేయాలని చెప్పామంటే 1-20 వరకి టేబుల్స్ నేర్చుకోవాలని చెప్పినాం అన్నమాట. ఆ తర్వాత అది నేర్చుకున్న తర్వాత అంటే అది ఒక్క రోజులో వచ్చేది కాదు కాబట్టి రోజు 2 టేబుల్స్, 3 టేబుల్స్ రివిజన్ చేస్తూనే దాని గురించి పూర్తిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం దాంతో పాటు స్క్వేర్స్ నేర్చుకోమన్నాం. ఎప్పటివరకి అంటే 1-30 వరకి నేర్చుకోమన్నాం. ఎందుకు ఇవి గూడా ఇంపార్టెంట్ అనేది స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఎ నంబర్ వచ్చినప్పుడు తెలుస్తది. అంటే ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్స్ తెలిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్స్ తెలుసుకోవచ్చు. సో, నేను ఈరోజు కొన్ని స్క్వేర్స్ రివిజన్ లాగా రాసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ 1 అంటే 1ని 2 సార్లు గుణిస్తే 1. 2 స్క్వేర్ 2 ఇంటూ 2 అంటే 4. 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9. 4 స్క్వేర్ 16. 5 స్క్వేర్ 25. 6 స్క్వేర్ 36. 7 స్క్వేర్ 49. 8 స్క్వేర్ 64. 9 స్క్వేర్ 81. 10 స్క్వేర్ 100. నెక్స్ట్ 2 డిజిట్స్‌లో 10తో మొదలైంది. 11 స్క్వేర్ 121. 12 స్క్వేర్ 144. 144. 13 స్క్వేర్ 169. 14 స్క్వేర్ 196. 15 స్క్వేర్ 225. 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. నెక్స్ట్ 18 స్క్వేర్ 324. 19 స్క్వేర్ 361. 20 స్క్వేర్ 400. మళ్ళొకసారి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 19 స్క్వేర్ 361, 18 స్క్వేర్ 324, 15 స్క్వేర్ 225, 8 స్క్వేర్ 64, 17 స్క్వేర్ 289, 16 స్క్వేర్ 256. ఇలా మనం ఏదడిగినా కానీ నిద్రలో నుంచి లేపినా కానీ మనం చెప్పేటట్టు ఉండాలి. అయితే ఇలా రాసిన తర్వాత మనకి ఒక సంఖ్య యొక్క
చివరి అంకెని ఒకట్ల స్థానంలో ఉన్నది అంటాం. ఈడ ఒకటే ఉంది కాబట్టి 1, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ గూడా ఒకటుంది. కానీ ఇక్కడ 6 అనేది ఒకట్ల స్థానంలో ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, 1 ఉంది, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 5 ఉంది. అయితే ఏం గమనించినాం? అసలు ఏం కనిపిస్తుంది స్క్వేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ చూస్తే, మీరు బాగా గమనించి చూస్తే ఒకట్ల స్థానంలో అంకెలు చూసినట్లయితే 0, 1, ఆ తర్వాత 4, ఆ తర్వాత 5, ఆ తర్వాత 6, ఆ తర్వాత 9. అంటే ఏ స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అయినా కానీ 0తో ఇక్కడ 10, తర్వాత 1తో, ఆ తర్వాత 4తో, ఆ తర్వాత 5తో, 6తో, చివరగా 9తో అంతమవుతుంది. అంటే ఒకట్ల స్థానంలోని అంకె ఒక స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్‌లో ఖచ్చితంగా 0, 1, 4, 6, 9, 5 ఉంటాయి. మరి ఏముండవు అని చూసినట్లయితే 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. అంటే స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్స్‌లో ఒకవేళ 4, 5, 6, 9 ఉన్నంత మాత్రాన అది స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ అని కావాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 84 ఉంది. 84 అనేది స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఏం కాదు. 71 ఉంది. స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఏం కాదు. కానీ స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్‌లో ఖచ్చితంగా ఇవి ఒకట్ల స్థానంలో ఉంటాయి. అంటే అది గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఖచ్చితంగా 0 కానీ, 1 కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, 9 కానీ ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. ఇదెప్పుడు ఉపయోగపడుతుందంటే ఈ క్రింది వానిలో స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్ ఏది? పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది అంటే ఒకవేళ గనుక ఒకట్ల స్థానంలో 2 ఉంటే, 3 ఉంటే, 7 ఉంటే, 8 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని ముందే ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంది. అనే కాన్సెప్ట్‌తో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే క్యూబ్స్ ఆఫ్ ఏ నంబర్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టుగా క్యూబ్స్ ఆఫ్ ఏ నంబర్ కూడా ప్రతిదీ కూడా మనకి కనీసం 10 వరకు వచ్చుండాలి. అంటే 1ని 3 సార్లు గుణిస్తే ఒకటే వస్తుంది. 2ని 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది. 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ ఇలా కనీసం ఒక 10 క్యూబ్ వరకి మనకి వచ్చుండాలి. ఎందుకు అంటే, అంటే ఇది రిపీటెడ్‌గా చదువుతూ, రాస్తూ ఉంటే వస్తుంది తప్ప, ఒక్క రోజుతో వచ్చేది కాదు. అందుకనే ఏం చెప్పానంటే ఫస్ట్ టేబుల్స్ నేర్చుకుందాం. టేబుల్స్ తర్వాత నంబర్స్ అంటే ఏంటో ఒకసారి ఐడియా చూద్దాం. ఆ తర్వాత స్క్వేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ చూసినాం ఇప్పుడు. ఇది గమనించినాం. ఇప్పటివరకు ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఇది క్యూబ్స్ నెక్స్ట్ డే. డే 2 అయిపోయింది. ఇది డే 3. నెక్స్టు ఇది గనక మీరు పర్ఫెక్ట్ అయితేనే ఫర్దర్ స్టెప్ ఏయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే యూనిట్ ఆఫ్ ఏ నంబర్ ఎట్లొస్తుంది? అంటే ఒక నంబర్స్‌ని మల్టిప్లై చేసినప్పుడు పెద్ద నంబర్‌ని మల్టిప్లై చేసినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 251 ఇంటూ 356 ఇంటూ 97 ఇంటూ 85 ఉంటే లాస్ట్ నంబర్ ఏమొస్తుంది? యూనిట్ ఆఫ్ ఏ డిజిట్ ఏంటిది? 5 ఉన్నంత మాత్రాన 0 రావాలనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 33 ఇంటూ 85 అనుకుందాం. దీనికి 5 ఉన్నంత మాత్రాన 0 రావాలనేం లేదు. 0 రావాలంటే ఇంకో కండిషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 166, 67 42, 2 5లో 10 కాబట్టి 0 వచ్చింది. ఎందుకొచ్చిందనేది తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తే 3 5లో 15 కాబట్టి యూనిట్ ఆఫ్ ఏ డిజిట్ ఈస్ 5. ఇలా మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్స్ చేస్తాం. అందుకని ఏం చెప్తున్నానంటే కంపల్సరీగా టేబుల్స్ నేర్చుకోండి. ఏదో మిమ్మల్ని బలవంతంగా టేబుల్స్ నేర్చుకోవడానికి కాదు. మీరు కాన్సెప్ట్ రావాలి అంటే స్పీడ్ మ్యాథ్స్ రావాలంటే అందరికంటే ముందుగా చేయాలనుకుంటే కంపల్సరీగా టేబుల్స్ వచ్చుండాలి. స్క్వేర్స్ గుర్తుపెట్టుండాలి. డిజిట్స్ ఏమొస్తే ఏముంటది, ఏమి రావచ్చు అనేది ఉండాలి. ఆ తర్వాత భాగహార సూత్రాలంటాం. డివిజిబిలిటీ లాస్ అందులో 2, 3, 5, 6, 7, 8, 9 ఇట్లా నేను చెప్పాను. ఇవి చేసేటప్పుడు గూడా కంపల్సరీ లేదంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కానీ, లేదంటే ఇంకా మనం చూస్తే ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ గానీ, పర్సెంటేజెస్‌లా గానీ, ప్రాఫిట్ అండ్ లాస్‌లో గానీ కంపల్సరీగా
నంబర్‌తో మనం ఎప్పుడూ కూడా చేస్తాం కాబట్టి కంపల్సరీగా టేబుల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకని నా డే 1 వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. డే 2 వీడియోలో కూడా జస్ట్ ఇప్పుడు మాత్రం స్క్వేర్స్ చెప్తున్నాను. క్యూబ్స్ మాత్రం జస్ట్ 5 వరకే రాశాను. మిగతాయి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఇది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ డే అది చేసి హ్మ్. ది నెక్స్ట్ వీడియోలో యూనిట్ ఆఫ్ ఎ నంబర్ ఎలా చేయాలి? తర్వాత డివిజిబిలిటీ ఆఫ్ లాస్ ఎట్లుంటాయి? అందుకనే నంబర్ సిస్టమ్ ఎన్ని రోజులు పడుతుంది? నేనైతే 10 డేస్ అనుకుంటున్నాను. మాక్సిమం అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే మాత్రం దాని మీద ఫెమిలియర్ అయిన తర్వాతనే మిగతా వాటికి పోవడానికి ప్రయత్నం చేద్దాం. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. థాంక్ యూ.